క్వశ్చన్ నెంబర్ 1. భారత సమైక్య ఒక విశిష్ట సమైక్య. పరిస్థితులకు అనుగుణంగా ఏకకేంద్రంగాను సమైక్యంగాను మార్చుకోగల స్థితి స్థాపకత ఉన్న సమైక్య అని అభివర్ణించినది ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 2. 2005వ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన రెండవ పరిపాలనా సంస్కరణల సంఘంనకు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వీరప్ప మొయిలీ. క్వశ్చన్ నెంబర్ 3. 1983వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ 1987వ సంవత్సరంలో సమర్పించిన నివేదికలోని కేంద్ర రాష్ట్ర సంబంధాల మెరుగుకై చేసిన సిఫారసులు మొత్తం ఎన్ని? ఆన్సర్ 247 సిఫారసులు. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో ప్రాథమిక హక్కులకు రక్షకుడని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ సుప్రీంకోర్టు, హైకోర్టు. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశంలో సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినది? ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం 1773. క్వశ్చన్ నెంబర్ 6. ఎన్నికల సంఘము 3 సభ్యులతో కూడి ఉండాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ దినేష్ గోస్వామి కమిటీ. క్వశ్చన్ నెంబర్ 7. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో రాజ్యాంగ సవరణ విధానం గురించి పేర్కొనబడినది? ఆన్సర్ 20వ భాగం. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన భారత రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ 61వ రాజ్యాంగ సవరణ 1989. క్వశ్చన్ నెంబర్ 9. గ్రామ పంచాయతీల అధికారములు మరియు విధులను గురించి వివరించే భారత రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆన్సర్ 243(g). క్వశ్చన్ నెంబర్ 10. మన దేశంలో కంటోన్మెంట్ చట్టం చేయబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1924వ సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 11. ఏ సంవత్సరంలో గృహహింస చట్టం పార్లమెంట్ చేత అమలు చేయబడినది? ఆన్సర్ 2005వ సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 12. జాతీయ మానవ హక్కుల కమిషన్కు మొదటి చైర్మన్ ఎవరు? ఆన్సర్ రంగనాథ్ మిశ్రా. క్వశ్చన్ నెంబర్ 13. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను లోకాయుక్త పరిధిలోనికి తీసుకువచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.